ఈ మధ్యనే చైనా వాడు వేల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గగనతల లక్ష్యాలను ఛేదించే హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ని తయారు చేశామని ప్రకటించారు. ఒక్కొక్క క్షిపణి దాదాపు 2414 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అన్నటువంటిది అంచనా వేస్తుంది అమెరికా కూడా. అమెరికానే డైరెక్ట్గా రీచ్ అవ్వగలిగిన చైనా క్షిపణులు అనమాట. ఈ క్షిపణికి సంబంధించిన వివరాలు అయితే బయటికి రాలేదు, కానీ చైనా మీడియా లీక్ చేసింది అది. 3150 బాలిస్టిక్ క్షిపణులు, 300 గ్రౌండ్ క్రూయిజ్ క్షిపణులు ఉన్నాయి అన్నటువంటిది కావాలని చైనా ప్రొజెక్ట్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా కీలకమైనటువంటి అడుగులు వేసింది. AIM-424 అనే ఒక కొత్త క్షిపణిని తీసుకొచ్చింది. F-35C యుద్ధ విమానాల కోసం దీన్ని డిజైన్ చేశారు. దీంతోపాటు FA-18EF సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్లలో కూడా అమర్చేందుకు ఇవి పనికొస్తాయి. ఇటీవల జరిగిన టెస్ట్ ఈవెంట్లో ఈ క్షిపణులు యుద్ధ విమానాలకు అమర్చినటువంటిది నేవీ రుజువు కూడా చూపించింది. మాలిస్ క్షిపణి అంటారు దీన్ని. దీని సాంకేతికత పేరే AM-424 LRAAM. రేడియాన్ సంస్థ కలిసి అమెరికాకి సంబంధించిన నౌకాదళం దీన్ని పరీక్షించి చూసింది. అత్యాధునిక ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని అభివృద్ధి చేసింది. పొడవు 4.11 మీటర్లు ఉంటుంది, 680 కిలోల బరువు ఉంటుంది. ఈ క్షిపణిలో సాలిడ్ ప్రొపెల్లెంట్ రాకెట్ మోటార్ ప్రొపల్షన్ వచ్చారు. దీని సాంకేతికతని యుఎస్ నేవీ పూర్తిగా బయటపెట్టలేదు, కానీ శత్రువు టార్గెట్ గుర్తించిన వెంటనే కూల్చేసేలా దీన్ని తయారు చేశారు. 463 కిలోమీటర్ల వేగం అంటే 250 నాటికల్ మైళ్ళ దూరంలో ఉండే లక్ష్యాలని ఇది ఛేదించగలుగుతుంది. గగనతల లక్ష్యాలను టార్గెట్ చేసే క్షిపణిలో ఇదే ఇప్పటిదాకా అత్యంత లాంగ్ రేంజ్ మిస్సైల్, అంటే సముద్రంలో నుంచి వాడగలిగేది. కాబట్టి దీంతో అమెరికా యుద్ధ విమానాలు లక్ష్యాలకు చేరుగా వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకొచ్చింది. ఎందుకంటే ఈవెన్ మొన్న ఇరాన్తో జరిగిన యుద్ధంలో కూడా 700 మంది అమెరికా సైనికులు గాయపడితే 17 మందే చనిపోయారు. అదే ఇరాన్ వాళ్ళైతే లక్షల్లో గాయపడ్డారు, వేలల్లో ప్రాణాలు కోల్పోయారు. మన సైన్యానికి తక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువ జరిగినా పర్లేదు అనేటటువంటి ఆలోచన అమెరికాది.